తొలి ఏకాదశి అంటే ఏంటి? దీన్ని ఎందుకు జరుపుకుంటారు? సాంప్రదాయకంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే ఏకాదశులు ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియమైన మనసు, ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా, ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాల యొక్క పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాళ్తున్నట్టు కనిపిస్తాడు. అందుకే ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజు కూడా గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెను అని పురాణాలు చెప్తున్నాయి. ఈ తొలి ఏకాదశిని జరుపుకునే విధానం, నియమాలు ఎలా ఉంటాయో చూద్దాం. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే భూదానాలు ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యం గురించి మన పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయ్ ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది. ఈ వ్రతంలోని ప్రధాన నియమాలు, ఉపవాస ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు దశమి నాడు రాత్రి ఉపవాసం ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడకూడదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగారం చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాలు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్యం, తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. ఏకాదశి వ్రతమాచరించే వారు ఇవి తినకూడదు. ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమను లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతులు ఇవ్వాలి. ఏకాదశి వ్రతమాచరించేవారు కాల్చిన వంటలు, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అలాగే మంచంపై శయనించకూడదని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏకాదశి విశిష్టత గురించి పద్మపురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తలమానుకులవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని, మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో ఉన్నాయి. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి అనేది ఈ చతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశి నాడు ఉపవాసించి మర్నాడు ప్రార్థన చేసి ప్రసాదం తీసుకొని వ్రతాన్ని ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు ఎదురు రాకూడదని దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తగా పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశి నాడు ఈ పేలాల పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజించి ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పూజారులు అంటారు. ఈ మాసంలోనే భోజనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోంచేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా అంటారు. స్వామి నిద్రించే సమయం కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశిని నియమ నిబంధనలతో పాటిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు. దానిని ఉద్దాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస్య దీక్షను చేస్తారు. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఈ ఏకాదశిని జరుపుకుంటున్నట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.